వాళ్ళలాగా తొందరలాగా లేదు. ఇలా ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఏ విషయంలో నాకు ఒకటే చెప్పిండు, ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ తోని ఇవాళ హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ మనమే కట్టాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మనమే వేసినాం, పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే వేసినాం. అందుకనే ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి లక్షల మంది ఉద్యోగాలు వచ్చిన ఐటీ ఉద్యోగులు అన్నారు. నువ్వు ఎట్లానే చేసి RRR రోడ్ గురించి మొత్తం పూర్తి చేస్తే అదొక హైదరాబాద్ గేమ్ చేంజర్ అయితే ఇవాళ సూపర్ గేమ్ చేంజర్ గా 70% తెలంగాణ ఆ రోడ్డుతో మన తెలంగాణ ముఖ చిత్రం మారిపోద్దని చెప్పిండు. అందుకని నిన్న గడ్కరీ గారిని కలిసినాం, అన్ని ఒప్పించుకున్నాం. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో త్వరలోనే టెండర్లు పిలిపించి రీజనల్ రింగ్ రోడ్ కూడా పూర్తి చేస్తామని వచ్చే 3-4 సంవత్సరాలు దాన్ని కూడా పూర్తి చేసి తెలంగాణ అభివృద్ధిలో ఉంటాం. వారు శాసనసభలో ఎమ్మెల్యేగా తెలంగాణ కోసం ఆ రోజు గవర్నర్ ప్రసంగంలో ఆ రోజు మేమందరం కలిసి ఏ విధంగా కొట్లాడినో చూసాం. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఇవాళ కొడంగల్ 10 ఏళ్లలో ఎట్లుందో అదే విధంగా ఉన్నది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రావడం ఇవాళ మీ రూపురేఖలు మార్చే విధంగా కొడంగల్, మక్తల్, నారాయణపేట సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషనే కాదు, రోడ్స్ సంబంధించిన మా శాఖ నుంచి కూడా 400 కోట్ల పైన చోటుని ఇలా డబుల్ రోడ్ వేసే కార్యక్రమం గాని ఇంకా మిగిలిపోయిన వైద్య కళాశాల గాని ఇవన్నీ చేసుకుంటున్నాం. మన దురదృష్టం ఏంటంటే 10 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకే అభివృద్ధిగా నోచుకుంది తప్ప ముఖ్యంగా మహబూబ్నగర్ లాంటి వెనుకబడ్డ జిల్లా, నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ముట్టుకుంటే భయం, నీళ్లు తాగాలంటే భయం, అలాంటి జిల్లాను పక్కన పెట్టిండు. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన మొదటి రోజుకెళ్లి మూసి అనుకుంటా ఎక్కడ మాట్లాడాలన్నా దాన్ని ప్రక్షాళన చేయాలి. హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు నల్గొండ జిల్లాలో లక్షలాది మంది రకరకాల రోగాలతో ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు, చనిపోతున్నారు అని చెప్పి ఇవాళ మూసి ప్రక్షాళనకు నడుము కట్టి ఇవాళ కార్యాచరణ తీసుకుని ముందుకు పోతున్నాం. అందుకనే కేసీఆర్ గారిని అడుగుతున్నాడు, ఇవాళ 6 లక్షల కోట్లు అప్పు చేసి కమిషన్లు వచ్చే కాళేశ్వరం కట్టి 3 ఏళ్లకే ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ కట్టి లక్షల కోట్లు సంపాదించడం తప్ప ఎప్పుడైనా మూసి మీద ఆలోచించడవా? ఒక్కసారి కేసీఆర్, హరీష్, కేటీఆర్ ఆలోచించుకోవాలి. సిగ్గు లేకుండా రేపటికెళ్ళి మొదలు పెడతారంట పోరుపాట అంట, కృష్ణా వాటర్ గురించి పోరుపాట మొదలు పెడతారంట. ఇవాళ కృష్ణానది నీళ్లు ఎవరు రాసిచ్చింది? మీరు జగన్మోహన్ రెడ్డితో కుంభక్కయ్య రాసిచ్చింది ఎవరు? ఇవన్నీ కూడా టీవీలో చూసిను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎదుర్కోలేక బొక్కలిని అని చెప్పి నాటకాలు ఆడి అసెంబ్లీ ఇంట్లో కూర్చున్నాడు తప్ప అసెంబ్లీకి వచ్చే ధైర్యం చేయలే. అసెంబ్లీకి వచ్చి మన ముఖ్యమంత్రి గారితో ఎదురుగా మాట్లాడగలుగుతాడా? అంత తెలివి ఉంది ఆయనకు? ఆయనకు తెలివి లేదు. ఆయన చెప్పుకుంటే ఆయనే నేనే చీఫ్ ఇంజనీర్ని, నేనే ముఖ్యమంత్రిని, ప్రపంచంలో అద్భుతం సృష్టిస్తా అంటే అది 3 ఏళ్లకే కుప్పకూలిపోయింది. అద్భుతం పోయింది, అది పోయింది. పదవి పోగానే బొక్కలిరిగి కుర్చీలో పడ్డాడు.